మనము సజీవమగు పునరుద్ధానమును చూచుటకు పునరుద్ధానము చూచుటకు ఇంకను భూమి మీద ఉన్నందుకు మనము ధన్యులం అన్నాడు. ఈ మాట ఒకేసారి అర్థమవుతాం, దీన్ని మరలా రిపీట్ చేస్తాను. మనము సజీవులుగా ఉన్నందుకు, సజీవమైన పునరుద్ధానము చూచుటకు ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాము. పునరుద్ధానాన్ని చూడడానికి ప్రవక్త అన్నాడు, నేను పునరుద్ధానం అవ్వదలుచుకోలేదన్నాడు. మరి ఏమవుతావు? ఆరోహణం అవుతానన్నాడు. చూసారా? కానీ దేవుడు ఆయనకి పునరుద్ధానాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు భూమిలో, ఆయన తన సమాధి నుండి అమెరికాలో ఒక దినమున ఏమవుతాడు? అంతే దాని అర్థం. హల్లెలూయా. కనుకనే ఇప్పుడు యోబు గ్రంథం మనం చూసాం. యోబు శ్రమలకు గుర్తుగా ఉన్నాడని అన్నాడు ప్రవక్త. కానీ యోబుకున్న శ్రమలు ప్రతి క్రైస్తవునికి ఉంటాయి అన్నాడు. నిజమైన యూదుడైనా క్రైస్తవునికైనా శ్రమలు మాత్రము తప్పవన్నాడు. ఎందుకంటే శ్రమలలో రక్షించబడతారట. ఎవరు నమ్మని మాట ఇది. యేసుప్రభు దగ్గరికి వస్తే ఈ శ్రమ పోతుంది, ఈ ఆర్థిక ఇబ్బంది పోతుంది, లేకపోతే ఇంత ధనవంతుని అవుతాను, ఇన్ని వస్తువులు కొంటాను, ఇన్ని వాహనములు సంపాదిస్తాను, ఇదిగో అని అంటారట. పచ్చి అబద్ధం అన్నాడు. ఈ వర్తమానం అంతా చూసినప్పుడు ఏమవుద్దంటే నువ్వు శ్రమల్లో ఎలా రక్షించబడుతున్నావు అనేది తెలుస్తుంది. చూసారా? హల్లెలూయా. శ్రమల్లో విశ్వాసం పెరిగిపోద్ది. శ్రమల్లో ఏం పెరిగిపోద్ది? ఆత్మకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరిగిపోతుంది, భయం తరిగిపోద్ది. చూసారా? యోబు బహు బీభత్స శ్రమలలో ఉన్నాడు. బహు బీభత్స శ్రమలు. యోబు నీతిమంతుడు. జనం అనుకుంటారు ఇంత ధనవంతుడు, ఇంత నీతిమంతుడు, ఇదేంటి అని అనుకుని ఏమనుకుంటారంటే ఇలాంటి దేవుని ఎదుగు వెళితే మనకి ఎలాగుంటుందని అనుకుంటారు. అంతేనండి. ఇలాంటి దేవుని ఎదుగు మనకే అది. కానీ ఏర్పరచబడిన వాడు అలాగ అనుకోవడం. ఆ శ్రమలో ఆ ఏర్పరచబడిన వాడికి మరుగు చేసి ఆకర్షించి రక్షించిన తర్వాత అవి అనుమతిస్తాడు. నువ్వు నడుమరి ఇలాంటి వాటికుండా నడవలసిందే. ఎదుర్కో. మరి నేను ఎదుర్కొన్నాను, నువ్వు ఎదుర్కో. నేను జయించాను, నువ్వు జయించు. నేను వెళ్ళాను, నువ్వు రావాలే. ఇదే ఎలాగ ఉంటుందండి. దేవుని మొహమాటం లేని వాడండి యేసుప్రభు వారు. అక్కడ ఏ విధమైన రాజీలు అయ్యి ఉండవు. హల్లెలూయా. అతడు ఉండేను నిరాశలో. అతడు ఒక బూడిద దెబ్బ మీద కూర్చున్నాడు. బూడిద దెబ్బ అది దుఃఖమునికి సాదృశ్యంగా ఉంది. ఎలాంటి సమయాల్లో? నిరాశలో. ఏమెక్కి కూర్చున్నాడో? బూడిద దెబ్బ ఎక్కి కూర్చున్నాడు. కాల్ చేసిన తర్వాత బూడిద ఉంటుంది, ఆ బూడిదలో కూర్చున్నాడు. చిన్న చిన్న బూడిద దెబ్బలు అని అనుకుందాం. అది దేనికి గుర్తుగా ఉంది? గుర్తు దుఃఖమునకు, శ్రమకు. ఆమె హల్లెలూయా. అలా ఎక్కు కూర్చుని తనకు ఒక ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. పాపం శ్రమలో ఎలాంటి మనుషుడైనా ఆదరణకు ఎదురు చూస్తాడు. అందుకనే మనము శ్రమలో ఉన్న వారిని పరామర్శిస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, సహకరిస్తాం, ఓదార్పు కొరకు వాళ్ళని ఏం చేస్తాం? అన్ని రీతిలుగా వాళ్ళని మన మాటల చేత బలపరుస్తాం. యోబు పాపం అలాంటి ఒక ఆదరణ కొరకు ఆ దుఃఖంలో ఎదురు చూస్తున్నాడటండి. ఆ బూడిద కుప్ప మీద ఉండి దుఃఖంలో ఏం చేస్తారో తెలిసి యూదులు బూడిద చల్లుకుంటారు. దుఃఖంలో ఏం చేస్తారో తెలిసా? మామూలు ఇలాంటి వస్త్రాలు ఇడిచేసి గోనపట్టు కట్టుకుంటారు. నిజమైన భక్తులు అలా చేశారు. వారు తమ దుఃఖాన్ని వెల్లడపరుస్తున్నారు. మనకి ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా. తన ప్రాణము తనలో ఆరిపోవట చూసి అతడు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. తన ప్రాణము తనలో ఏమవుతుంది? ఆరిపోవటం అంటే దేహం మారినట్టు కాదు. చెమ్మంతా ఇంకిపోయిన తర్వాత కింద ఆరిపోతుంది. ఆరిపోయి చివరికి పదార్థం ఏమవుద్ది? గట్టిపోయిపోయి ముక్కల కింద అవుద్ది. తన ప్రాణము తనలో ఆరిపోతుంది. ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి శ్రమలు అతనికి మామూలు శ్రమలు కావు. ఆరోగ్యం వెళ్ళిపోయింది.
ఆస్తి, కడుపునుడు పిల్లలు. ఇంక 3 లేకపోతే మనిషి ఎలా ఉంటాడండి? ఆ 3 లేవు, ఆ మనిషి ఎలా ఉంటాడు? ఆ మనిషికి ఇంకా భార్య దూషించి కాదు, తనే దూషించి చచ్చిపోతాడు అనమాట. కానీ యోబు లాంటి భక్తుడిని ప్రవక్త చాలా మెచ్చుకున్నారు. యోబుని మనం కూడా మెచ్చుకోవాలి. యోబు గ్రంథం అంతా చదవాలి. యోబు పురాతనమైన వాడు. మన ప్రవక్త అన్నాడు మూలపురుషుడు అన్నాడు. మనం అబ్రహాముని మూలపురుషుడు అంటాం. అబ్రహాముని ఏమంటాం మనమా? కానీ యోబు మూలపురుషుడు అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి భక్తిపరుడు. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆదరణ కొరకు. అందుకనే దేవుని కుమారులు, క్షమించండి, ఏదో అది మత్తయి సువార్తలో పలుకుతాడు కదైనా, ఓదార్చువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. ఓదార్చువారు ధన్యులు. నీకు శ్రమ కలిగింది, నువ్వు బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిలబడు, నువ్వు ప్రార్థించు, నువ్వు ఎదురు చూడు. అతనికి సంఘం ఉందండి యోబుకి. దాని అది చెప్పి తర్వాత వచనాల్లో వస్తుంది. తనకి బంధువర్గం ఉంది, ఇంట్లో కుటుంబం ఉంది, పనివాళ్ళు ఉన్నారు. ఎవరి వలన అతను ఓదార్పు పొందలేకపోతున్నాడు చూసారండి. అది అంతా కోల్పోయిన తర్వాత అతని దగ్గరికి ఎవ్వరు రావట్లేదు. బెల్లం ముక్కనేని మట్టి పెట్ట నెయ్యి చీమ ఎక్కడికి వస్తుందా? బెల్లం చుట్టూ వస్తుందా, మట్టి పెట్ట చుట్టూ వస్తుందా? దానికి తెలుసు ఇది మట్టి పెట్ట, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది బెల్లం ముక్క, ఇక్కడికి వెళ్ళాలి. యోబు దగ్గర ఏమీ లేదు, అక్కడికి వెళ్ళకూడదు. మరో ధనవంతుడైన యోబు ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం. మనుషుల యొక్క అభిప్రాయాలు అలా ఉంటాయి. బ్రతమవుతుందా? హల్లెలూయా. చీమకు తెలుసు అది బెల్లం ముక్క, మట్టిగడ్డ అని. దానికి మించినోడు మానవుడు. ఏం చెప్పానండి? తన ప్రాణము తనలో ఆరిపోవుట, అతడు ఆదరణకి ఆశిస్తూ ఉన్నాడు. అతడు దేవునికి దెయ్యమునికి మధ్య ఉన్నాడటండి. ఈ వాజ్ బిట్వీన్ గాడ్ అండ్ డెవిల్. అవునా? ఎవరి మధ్య ఉన్నాడు? దేవునికి దెయ్యం మధ్య. అది అతనికి తెలీదు. అతడు దేవునికి దెయ్యం మధ్య ఏమో నలిగిపోతున్నాడు. ఇతను వాడుకుంటున్నారు వాళ్ళు. వీడు సవాలు విసిరాడాన్ని స్వీకరించాడు, దా లోపలికి వచ్చేయండి. మీ ఆయన వచ్చాడా? దా లోపలికి కూర్చో, దా. కూర్చోండి. ఎవరు సవాలు విసిరారు? సాతాను. ఎవరు స్వీకరించారు? దేవుడు. యోబుకి తెలియకుండా యోబుని దేవుడు పావుగా వాడుకుంటున్నాడు అన్నాడు. యోబుకి తెలియకుండా యోబుకి తెలిస్తే ఇబ్బంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఎవరి మధ్య ఉన్నాడు? దెయ్యమో. కానీ ఈ సవాల్ని స్వీకరించినట్లుగా యోబుకి తెలియదు, దేవుడు యోబుకి చెప్పలేదు. చాలా వర్తమానాలు చెప్పి తన సంఘంలో అడిగారంటే, యోబుని ఎప్పుడు బూడిద గొప్ప మించి లేపుతున్నావు అని అడిగారు. పాపం అయినంత అద్భుతమైన వర్తమానికుడండి. కనుకనే మనం అభినందించాలి, మనం నేర్చుకోవాలి అంతే అండి. ప్రతి గ్రంథము నుండి ఆయన మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు దేవునికి దెయ్యమునికి మధ్య ఉన్నాడు, అది అతనికి తెలీదు. యోబుని దేవుడు మొత్తలేదు, కానీ దెయ్యమే యోబుని మొత్తింది అన్నాడు. యోబుని దేవుడు మొత్తాడా? అతని ప్రాణమును ముట్టకు, అతను మొత్తు. ఆస్తిని, ఆరోగ్యమును, సంతానమును వాడు అది చేయగలడండి. తెలుసు మీకు సంగతే. ఈ హ్యావ్ పవర్, అతనికి శక్తి ఉంది, అందువల్ల అతను చేయగలడు. ఎందుకంటే సర్వశక్తి లేదు, కానీ వారికి శక్తి ఉంది. తన శక్తితోనే ఈ ప్రపంచాన్ని అతను ఏలుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కనుకనే ఒక విషయం చెప్తాను. యోబు నీతిమంతుడని దేవుడు సాతానుతో వాదించాడు. సాతాను వాదించడం కాదు,
దేవుడే సాతానుతో వాదించాడు. ఈజ్ ఏ రైట్ మ్యాన్. అతడు ఒక నీతిమంతుడు. దేవుడు సాతానుతో వాదిస్తున్నాడు. అతడు నీతిమంతుడు. భూమి మీద అతడు నీతిమంతుడు. అది చాలా అద్భుతమైన మాట, విషయం అనేది. ఒక వ్యక్తికి దేవుడు వకాల్తా పుచ్చుకున్నాడంటే అది మామూలు విషయమేమి కాదని ఈ యుగములో, ఈ ఆధునిక యుగములో, ఇంతగా భయంకరమైనటువంటి ఈ యుగములో భక్తిపరులు ఉన్నట్లయితే వారి పక్షముగా కూడా దేవుడు దెయ్యం పట్ల వాదిస్తాడు. తెలుసా మీకు సంగతే? ముట్టుకున్నామని అడుగుతాడు. వాళ్ళ జోలికి వెళ్తే మా బాగుందని అడుగుతాడు. సాతాను పక్షముగా కాదు, దేవుడు యోబు పక్షముగా నిజంగానే వాదిస్తున్నాడండి. నేను ఒక వర్తమానం చూసాం. ఒక న్యాయ తీర్పు అనుకుంటా, అవునా? ఒక న్యాయ విచారణ. అక్కడ చూసారా? ఆ దయ్యాన్ని సాతాను ఏదేని తోట తీసుకెళ్ళాలి సాతాను. కానీ నువ్వు చేసిందేంటి? అక్కడ ఎంత అద్భుతమైన వర్తమానం అండి. ఆయన ఎవరి పక్షముగా నిలబడ్డాడు? ఆ దినమో ఆ నీతిమంతుల పక్షముగా ఆయన నిలబడ్డాడు. చూసారా? ఇవాళ దేవుడు యోబు పక్షముగా నిలబడ్డాడు. యోబు కొరకు ఒక సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. యోబు పక్షముగా వాదిస్తున్నాడు, సాతానుతో వాదిస్తున్నాడు. ఏమన్నా హల్లెలూయా. నీవు గనుక అతనిని నాకు అప్పగిస్తే నీ ఎదుటే అతడు నిన్ను దూషించేలా చేస్తున్నాడు. తీసుకో, అప్పగించాను, యోబునే అప్పగించాను. అతన్ని మొత్తు కానీ అతని ప్రాణం ఏం చేయకు. చెయ్యి, నువ్వేం చేస్తా చెయ్యి. యోబు ఏమి దూషించాడా? నిజమైన భక్తుల వారు దేవుని దూషించరు. వేల అద్భుతాలు చూసి, దర్శనాలు చూసి, వాటిని అనుభవించి అలా ఏదో పోతే ఏం చేస్తాం అంతే. అలాంటి భక్తులు నాడు నేడు ఉన్నారు. దానికోసం మనం ఏం భయపడక్కర్లేదు. భక్తులు ఉంటారు ఎప్పుడునూ. తన ఏర్పరచుకున్న వారి శాసనం ఎప్పుడూ తనని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటుంది, అది రక్షించబడుతూనే ఉంటుంది. కానీ యోబు లాంటి మహా భక్తుడు నీ ఎదుటే దూషిస్తాడు. చెయ్యి, అన్నీ చేశాడు, ఇంకా ఏమైనా చెయ్యి. ఏం చేయగలడు? అంతకుమించి ఏం చేయగలడు? ఆస్తి తీసాడు, దుఃఖమే. ఆరోగ్యం తీశాడు, దుఃఖమే. చక్కగా ప్రేమించిన బిడ్డలు తీశాడు, దుఃఖమే. ఇంకా ఏం మిగలేదు. యోబుని ఇంక ఏం చేయాలని మిగలేదు. ఇక సంఘాన్ని రేపాడంట, ఇంటి పనివారు రేపాడు, భార్యను రేపాడు, ఇంకా ఏమీ లేదు. ఇక అందరి స్నేహితుల్ని, దూరబంధువులు అందరినీ యోబు మీదకి రేపాడు. ఈ చెవిని చెవిని వదిలేస్తున్నాడు. బాగున్నప్పుడే బంధువులు. మనం ఈ సామెతలన్నీ వినేసాం, మనకి దాని మీదకి వెళ్ళొద్దు. దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఏమిగా సాతానికి ఏమీ మిగలలేదు. సాతాని ఇంకా తప్పులు ఎదుగుతున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? ఇక ఏముంది, ఇక ఏమున్నాయి, ఎక్కడేమున్నాయి, ఏమీ చూడట్లా. దేవుని దూషించలేదు. దేవుని దూషిస్తున్నటువంటి భార్యను వారించాడు. అదేని భక్తిపరుడు అంటేని. హల్లెలూయా. నీవు చూద్దాం ప్రియులారా, యోబు అను మన యొక్క మూలపురుషుడు బహు ఘోరమైన హీన స్థితికి వచ్చాడటండి. మన మూలపురుషుడు ఎలా వచ్చాడు? బహు ఘోరమైన హీన స్థితికి వచ్చాడు. పాపం యోబు అంటాం, పాపం యోబు కాదు. అన్నీ ఎదురు దెబ్బలు తింటుంటే ఎవడు ఉంటాడండి? మా పక్కింటి వాళ్ళు ఇరువుకు కుడి ఎడమల వాళ్ళు తిడుతుంటే మనసు మహా గాయమైపోయింది నాకు. ఆ ఊరిడిచోటి పారిపోవాలనుకున్నాను. ఉద్యోగాల నిమిత్తం పారిపోయారు. మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు మొగుడు వెళ్ళిపోయాడు, దాని కొడుకు వెళ్ళిపోయాడు, దాని భూమి వెళ్ళిపోయింది, ఇద్దరు అల్లుళ్ళు వెళ్ళిపోయారు. అయినా దాన్ని నోరాగిందా? అలా ఉంటారండి జనులు. అంత కఠినాత్ములు అయిపోతారు. ఈ పక్కోడికి అన్నీ వెళ్ళిపోయాయి. ఆడు వెళ్ళిపోయాడు బాబు, వాళ్ళ అమ్మ అంతా ఆస్తి అంతా వెళ్ళిపోయింది. ఆడంతే, ఆడి పేడం అంతే. బంధువులు వచ్చి తిడుతుంటే ఎలా ఉంటుంది? స్నేహితులు వచ్చి, సంఘం వచ్చి
మనసు వికలమైపోతుంది, ఇక చచ్చిపోవాలనిపించదు. యోబు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. చావాలన్నా చావలేడు యోబు, ఎందుకంటే ప్రాణము పోదు యోబు నుండి. ఆ మిగిలిన ప్రాణముతోనే దేవుడిని అతడు స్తుతిస్తున్నాడు. లాజరు తన కురుపులను చిల్లాపెంకులంటే తెలుసు కదా, చిల్లాపెంకులు కొండ బద్దలైపోయిన తర్వాత వచ్చిన పెంకేది, అది ఎట్టి దురదకి ఎలా గోక్కుంటారు అవునండి. అయినండి దేవుడిని ఏం చేస్తున్నాడు, ఎక్కడ దిక్కిన అలా బాసిపట్టం వేసుకుని గోరగా జాడిపడి వీడు సమస్యలు పోయినాడేమో అనుకుంటున్నారు, కానీ సమస్యలు లేదు. అతడు దేవుని స్తుతిస్తున్నాడు. అతను యోబు కూడా అలాంటి వాడే. బూడిద కుప్ప మీద ఉండి దేవుడిని ఇంకను కనబరుస్తున్నాడు, దేవునికి ఇంకను మొరపెడతా ఉన్నాడు. అద్భుతమైన భక్తులండి ఈ లాజరు ఇతను కూడా. ఇది దాని మాత్రం సమస్య లేదు. కానీ అయినను ఆ శ్రమలు రోగములు ఆ రోగములు ఆ శ్రమలు ఆ శోధనలు ఆ నిందలు అవమానముల మధ్య అతడు క్రీస్తునందు తన స్థానమును స్థిరపరచుకున్నాడట. ఇది అద్భుతము. అలాంటి వాటి మధ్య దేవునిలో స్థిరపడడం, తన స్థానాన్ని క్రీస్తులో స్థిరపరచుకోవడం అద్భుతమైన సంగతి. ఈ దేవుడి దగ్గరికి వస్తారు, ఏదో వెళ్ళిపోతారు. అది సంఘం, ఆ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, అలా సంఘాలు తిరుగుతారు. ఎవరు సాయం చేస్తారు? ఎప్పుడు పాస్టర్ ఏమైనా సాయం చేశాడు మీకు ఎప్పుడైనా? నేనేం సాయం చేయగలను? నీకోసం ప్రార్థన చేయగలను, నీకు బోధించగలను, లేకపోతే నిన్ను ప్రేమించగలను, లేకపోతే నీకు కొంచెం అంతవరకు చేస్తాడు. అవునండి, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు భక్తిపరులు, భక్తిహీనులే వాళ్ళు. ఎన్నడికి భక్తిపరులు కాలేరు. ఇది ఇంపాసిబుల్, అలా కాలేరు. అలాగా అతడు క్రీస్తులతో స్థానాన్ని చేయడు, ఇంకా స్థిరపడతాడు. అందులో ప్రభులు ఏం చేస్తాడు? ఇంకా స్థిరపడతాడు. రోగముల మధ్య, వ్యాధుల మధ్య, నిందలు, అవమానములు, హేళనలు, అపహాస్యముల మధ్య అతడు క్రీస్తునితో తన స్థానమును స్థిరపరచుకున్నాడు. అది భక్తి అంటే. మామూలుగా ఉండదండి క్రైస్తవ్యము. అస్సలండి మహిమతో కూడిన వ్యవహారం అండి ఇది. చాలామంది అనుకున్నట్టుగా మనం అనుకోకూడదు. ఇది ఏమన్నానండి చెప్పండి. సరే, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదును. ఇప్పుడు వస్తున్నాను ఆ మాట మీద. నా విమోచకుడు అని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అది స్థిరపరచుకుంటున్నాడు స్థానాన్ని. ఇంకని దేవుడిని స్తుతిస్తున్నాడా లేదా? ఆ మాట అర్థమేంటి? నా విమోచకుడు వట్టి అబద్ధాల కోరు అంటున్నాడా? నా విమోచకుడు సజీవుడు. అది దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నానండి? ఆ శ్రమలలో అతడు ఆ మాటని నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ప్రవక్త ఏమంటే తెలుసా? యోబుకి ఇవ్వబడినట్లుగా ప్రతి ఒక్కరికి ఒక బూడిద దెబ్బ ఇవ్వబడింది అన్నాడు. చూసారా? ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వబడింది అనుకుంటారు జనులు. ఎవరి దెబ్బ మీద వాళ్ళు ఉన్నారు, ఎవరి దెబ్బ మీద వాళ్ళు ఉండి దేవునికి మొరపెడుతున్నారు, విడిపించబడుతున్నారు వాళ్ళు. అది శ్రమల దెబ్బ, దుఃఖముతో కూడిన దెబ్బ, ఇరికైన దెబ్బ. చూసారా? అప్పుడప్పుడు నిన్ను బూడిద గొప్ప ఎక్కిస్తాడు, మళ్ళీ దించుతాడు నిన్ను. దేవునికి స్తోత్రములు కలుగుగా. అందువల్ల ప్రవక్త ఏమన్నాడు? మనలో ప్రతి ఒక్కరికి ఒక బూడిద దెబ్బ లేదా ఒక బూడిద కుప్ప ఇవ్వబడుతుంది అన్నాడు. ఆ కుప్పలో ఉండి దేవుని స్తుతిస్తున్నాడు లేదా ఆరాధిస్తున్నాడు. అక్కడే క్రీస్తుల స్థానాన్ని వదిలిపరుచుకుంటున్నాడు. అది భక్తిపరుడు అంటేనే. ప్రవక్తకి ఒకేసారి భార్య బిడ్డ చచ్చిపోయారండి. వాళ్ళిద్దరిని చూసి ఎంత ఏడ్చాడండి బాబా. వర్తమానంలో నేను సంఘము దానికి క్రమాన్ని వర్తమానంలో అతను ఏడుస్తుంటే నాకు చాలా బాధ కలిగిందండి. ఓ దివ్యమైన ప్రవక్త, నీకేమైంది అని అనిపించింది మనసులో. తానే ఎందరో భక్తులు ఏడ్చినట్లు దుఃఖపడినట్లు చెప్పాడు దేవుడు. ఆ తల్లి మీద పిల్లనేసి పాతిపెట్టాడండి ఆయన. విడివిడిగా పాతి పెడతామన్నారు. తల్లి బిడ్డనే ఒకే సమాధిలో పాతి పెట్టాడండి ఆయన.
ఒకసారి పరలోకం వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడింది, సోదరుడు బ్రహ్మాం నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నీకన్నా క్షేమంగా నేను ఇక్కడ ఉన్నానంది. మొదటి భార్య ఏమందండి? ఈ ప్రవక్తను ఓదార్చడానికి దేవుడు ఒక పరలోకపు దర్శనాన్ని అనుగ్రహించాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రవక్త బూడిద దెబ్బ కాదు అది. ఆ సమయానికి మనకి బూడిద దెబ్బలు మనం ఎక్కి దిగలేదా? మళ్ళీ ఎన్ని దెబ్బలు ఎక్కి దిగాలో మనకే తెలియదు. భక్తిపరులు బూడిద దెబ్బ ఎక్కిస్తాడు ఆయన. ప్రపంచానికి ప్రవక్త అయినను అప్పుడు సాతాను నీ దేవుడిని విడిచిపెట్టాడు. నీ దేవుడిని విడిచిపెట్టు, నువ్వు దేవుడిని విడిచిపెట్టమంది. ఆ మాటలు నేను చదివినప్పుడు ఓ నువ్వు ఎంటర్ అయి నాతో మాట్లాడుతున్నావు, ఇప్పుడు నష్టమేమీ రాలేదు, నాకు లాభమే వచ్చింది, ఏమీ పర్వాలేదు అనుకున్నాడు పాపం అతను. సాతాను అలాంటి సమయాలు ఎంటర్ అయి మాట్లాడతాడండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఏమన్నానండి నేను? మనలో ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వబడింది? బూడిదకు ఉపయోగపడింది. అందుకనే శ్రమలలో మీ స్థానాన్ని క్రీస్తునందు మీరు పదిలిపరుచుకోమన్నాడు. యోబు కాదు, మనం పదిలిపరుచుకోవాలి. మనకి శ్రమలు వస్తాయి. ఏంటంటే పిల్లల నిమిత్తం రాలేదా? మన నిమిత్తం మనకు వస్తాయి, పిల్లల నిమిత్తం వస్తాయి, ఈ సేవా పరిచయ నిమిత్తమో రావచ్చు, రాకపోవచ్చు. కానీ మన స్థానాన్ని క్రీస్తులో పదిలిపరుచుకోవాలి. వీళ్ళ అమ్మగారు వచ్చారా? ఇక్కడ కదా యూ కెన్ సిటీయా, ఇక్కడ వేసుకో. క్రీస్తునందు మన స్థానమును పదిలిపరుచుకోవాలి. భక్తులు ఎవరు ఏం చేసుకుంటూ చేసుకున్నారంటే, ఏం చేసుకుంటావా? నువ్వేం చేయాలని చేసుకోవయ్యా. సాతానుతో చెప్పండి అలాగా. నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నిన్ను శిలువ మీద నిన్ను చిత్తగా తల తీసేశాడు. పౌలు నిన్ను మాకు అప్పగించి మా కాళ్ళ కింద వేసేసాడు. ఒక ప్రవక్త కాళ్ళ కింద వేసేసాడు. అక్కడ నీ శిరస్సుని తీసేశాడు. నీ ప్రాణము తోకల ఉంది. అంతే. నువ్వు మమ్మల్ని ఏమి యోబులు చేసినాడికి ఇక్కడ ఏమి చేయడానికి వాడు పప్పుడు, ఎందుకంటే చెందింపబడిన రక్తం క్రిందకు వచ్చావు. అది ఏం చేయగలడు? హల్లెలూయా. శీఘ్రముగా సాతానును మీ పాదముల కింద చిత్తగా తొక్కిస్తాడు దేవుడు అని చెప్పాడు. అందుకనే వాడి కష్టాపిస్తా నీ ప్రార్థనలో వాడిని తొక్కుతాను. నీ నీతి ఏం చేస్తున్నా వాడిని తొక్కేస్తుంది. వాడు ఇప్పుడు ఒక విషయం తెలిసే, చాలామందిని వాడే చితక తొక్కుతున్నాడు, చితికిపోయేలా తొక్కుతున్నాడు. అర్థమవుతుందంటే రాయబడిన మాట అబద్ధమా? ఎవరిని ఎవరు తొక్కాలో పౌలు చెబుతున్నప్పుడు దాన్ని కాస్త మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చూసారా? తరువాత తరములు చూడండి ప్రియులారా, తన తరువాతి తరముల వారికి తన సాక్ష్యముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు తన సాక్ష్యం మనతో మాట్లాడుతుంది. తన తరువాతి తరముల వారికి తన సాక్ష్యముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట యోబు. తన సాక్ష్యం ఇప్పుడు ఏం చేస్తుంది? మనతో మాట్లాడుతుంది. తన సాక్ష్యం విడిచిపెట్టాడా లేదా? ఎన్ని తరాలు అయిపోయింది అతను వెళ్ళిపోయి. తన తర్వాత తరముల వారికి తన సాక్ష్యముని విడిచిపెట్టాడు. ఆ సాక్ష్యం ఇప్పుడు ఈ దినము మనతో మాట్లాడుతుంది. అన్ని తరములలో ఆ సాక్ష్యం మాట్లాడుతుంది. అలాంటి భక్తి పరులంచుకున్నాడు దేవుడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి అండి అది. తన తర్వాతి తరముల వారితో తన సాక్ష్యము ఇంకను మాట్లాడుతుంది. యోబు గారు తన సాక్ష్యమే మాట్లాడుతుంది. ఇది మామూలు విషయాలు ఏం కావండి. అందుకే ఇందాకనే 3 చెప్పాను. సాక్షులు, సాక్షి, సత్య సాక్షి. అతని సాక్ష్యము నేడు ఈ తరముతో మాట్లాడుతుంది. యోబుని దించలేదు, లెక్కలేని వర్తమానాలు చెప్పాడు. అందువల్ల మొట్టమొదటి పునరుద్ధానంలో యోబు వెళ్ళిపోయాడు. మొదటి పునరుద్ధానం ఏమయ్యాడు? ఆదాములో, హేబేలు, యోబు. ఏ పునరుద్ధానంలో? హల్లెలూయా. మొదటి పునరుద్ధానంలో యోబు వెళ్ళిపోయాడు. దాన్ని చెప్పింది నెరవేర్చడం చూసుకున్నాడు.
తన పునరుద్ధానుడు అవుతున్నట్లు, తన సజీవుని చూసుకున్నట్లు, తన సజీవుని ఎదుట తన ఎదుట సజీవుడు నిలబడినట్లు నెరవేరిపోయింది. అందుకని ఏబేలు, ఆదాము, అవ్వలు, ఈ యోబు మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోయారు. తాను ఏదైతే ఎరిగాడో అది జరిగిపోయింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరు యోబుకి ఆదరణ ఇవ్వలేకపోయారట? ఎవరు యోబుకి ఓదార్పు చాలా విలువైనది. ఓదార్చువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడదు. ఎంత శత్రువు అయినా సరే వెళ్ళి ఓదార్చాలి. గొప్పవారు ప్రముఖులు ఆ పని చేస్తారు. దేవుని స్తోత్రము. మొత్తం ఈ జాబితా అంతా అతను ఏం చేసిందంటే రహస్య పాపాన్ని నిందించిందటండి. అలా ఉందండి. అతని రహస్య పాపమే అతన్ని శ్రమనికి గురి చేస్తుంది అన్నప్పుడు యోబుని ఒక రహస్య పాపిగా మనుషులు వర్ణిస్తున్నారు. పాపం చేయలేని వాడిని పాపి అంటే బాధ కలుగుతుంది, నేరం చేయలేని వాడిని నేరస్తుడు అంటే బాధ కలుగుతుంది. యోబు బాధని భరిస్తున్నాడు. బాధ ఓ పక్కనే రోగము యొక్క బాధనే భరిస్తున్నాడు, ఈ యొక్క నిందలతో కూడిన బాధనే భరిస్తున్నాడు. కుడి ఎడమలో అతనికి బాధ, ఆ బాధలో అతని ఓదార్చువారు లేరు, అతని ఆదరణ కొరకు నిలబడేవారు లేరు. పిల్లలు లేరు, భార్య రివర్సు, ఇంట్లో పనివాళ్ళు అలాగే ఉన్నారు. సంఘం వస్తుందా? 7 వారాలు వచ్చి 7 వారాలు నిందించి వెళ్ళింది అన్నాడు ప్రవక్త. వర్తమానం చదువుకోండి. 7 సార్లు వచ్చిందంటే 7 వారాలు వచ్చారటండి. 7 వారాలు నూనె బుడ్డలేగా ఏం నిందించి వెళ్ళిపోయారు. అతని సేవను ఏమాత్రం కొనియాడలేదు, అతని సహకారమును ఏమాత్రమో కొనియాడలేక నిందించి వెళ్ళిపోయారటండి. ఏమి వెళ్ళిపోయారండి? తన ఇబ్బందుల మధ్యన దేవుడు అతనికి ఆదరణగా ఉన్నాడు. అది ఇప్పుడు మరలా మాట్లాడుతుంది. తన ఇబ్బందుల మధ్య ఇప్పుడు మీకు విషయం, అతని శ్రమల్లో దేవుడు అతడికి పునరుద్ధానాన్ని చూపించాడు, యోబుని సజీవుడని చూపించాడు, తాను సజీవుడని చూపించాడు. మీకు అర్థం చేసుకోండి. ఇలాగ కలలు కంటున్నాడు యోబు. బాధల్లో ఏం కంటున్నాడో, కలల ద్వారా ఏమవుతున్నాడో ఆదరణ పొందుతున్నాడు. ఆదరణ దేవుడే ఆ శ్రమలలో యోబుకి ఆదరణగా ఉన్నాడు. అంతకుమించి దేవుడే చేయడు. ఆ రోగం తీసేతాడా? అది ఆ ఇబ్బందిని తీసేతాడా? కళల్లో సంభవింపబో సంగతులను యోబుకి బయలుపరుస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావయ్యా, నిన్ను పాతి పెడతారు, నీ శరీరము పురుగులు తినేస్తుంది, నీవు పునరుద్ధారుడు అవుతావు, నీవు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తాను. మాట్లాడబోతున్నాయా? వాటి వలన యోబు ఏమవుతున్నాడు? ఆదరణ. ఏమైనా హల్లెలూయా. ఎవరికి పోనీ నేను నీ బాధలో నిన్ను బాగు చేసేస్తాను, ఇదిగో నేను దిగొచ్చేస్తాను అన్నాడా? దేవుని పద్ధతి ఎలా ఉంటుందండి? అతడు దేవుడు జయము పొందుకోవాలి, యోబు జయము పొందుకోవాలి. అతి దారుణంగా దెయ్యమో ఓడిపోవాలి. దేవుని యొక్క ప్రణాళిక అలాగే ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది? దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంది. అంతేనా? నిద్రపోతున్నప్పుడు కళలు కట్టినాడు. కళలు అతను ఏం చేస్తున్నాయి? వాదారుస్తున్నాయి. అవి మామూలు కళలా? పరలోకపు దర్శనములవి. నేను వృద్ధుడను, దేవుడే నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, దేవుడే నన్ను ఈ భూమి మీదకి తీసుకెళ్తాడు. ఇప్పుడు అర్థం. యోబు ఎలాంటి వాడు? వృద్ధుడు. ఎవరు తీసుకొచ్చాడు భూమి మీదకి? మళ్ళీ భూమి మీదకి దేవుడే నన్ను తీసుకెళ్తాడు. నా వల్ల అయ్యేది ఇక్కడ ఏమీయో లేదు. మళ్ళీ ఏమాడంటే నా తల్లిదండ్రులను ఈ భూమి మీదకి తీసుకొచ్చేది కూడా దేవుడే అన్నాడు. అలా ఉండాలండి.
తన గ్రంథాన్ని తానే రాసుకున్నాడు. తన గ్రంథాన్ని, తన అనుభవాలను, తన సాక్ష్యమును, తన దర్శనములను, తన కళలను, తన గ్రంథమును తానే రాసుకున్నాడు. రాసుకునే ముందు మనకు అర్థమలేదా? ఇనుప పోగరతో ఈ మాటలు రాయబడిన ఎంతో మేలు అని అన్నాడు. దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? తన గ్రంథమును తానే, ఆ గ్రంథాన్ని ఇప్పుడు మనము బోధించుకుంటున్నాం. యోబు గ్రంథాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో బోధించుకుంటున్నాం. దేవుని స్తోత్రములు. చూసారా, తనే ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, తనే ఈ భూమి మీద నుంచి నన్ను తీసుకెళ్ళాలి. ప్రవక్త ఏమన్నాడంటే, మనల్ని, మన జీవితం అటండి వృక్ష జీవితము కన్నా, జలచరముల కన్నా, మృగజీవము కన్నా, పశుపక్షాదుల కన్నా ఔన్నత్యమైనది అన్నాడు. చూసారా, వాటన్నిటికన్నా మన జీవితము ఔన్నత్యము, ఉన్నతమైనది. మానవ జీవితము పశుపక్షాదుల కన్నా, జలచరముల కన్నా, వృక్షముల కన్నా, మృగముల కన్నా ఉన్నతమైనది. మానవ జీవితం ఎలాంటిది? అందుకనే సమస్తము మనిషికి లోబడతాయి. అలా చేసింది కూడా దేవుడే. సమస్తమున తను మాత్రం దేవునికి లోబడ్డావు, అన్నిని లోపరుచుకుంటాడు. తను మాత్రం దేవునికి లోబడ్డావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఈ శ్రమలు, ఈ కలవరములు, భయములు వచ్చుటకు ఎవరు కారకులు? ఈ శ్రమలు, ఈ భయములు, ఈ కలవరములు వచ్చుటకు ఎవరు కారకులు అని ప్రశ్నిస్తూ ఏమంటున్నాడంటే, క్రైస్తవులకి అన్నీ అనుకూలంగా ఉండవటండి. మనకి అన్నీ అది ప్రతిదినము పోరాటమే. నువ్వు నిద్రపోతే 6-7 గంటలు 7-8 గంటలు నిద్రపోతున్నావు, అదే ఆ తర్వాత మళ్ళీ తెలవాలి నీ పోరాటం మొదలవుద్ది. భక్తికి ఒక పోరాటము. క్రైస్తవులకి అన్నీ అనుకూలంగా ఉండవు. నేను మొదటే చెప్పాను, అన్నీ అనుకూలంగా ఉంటాయి. అమర్చిపెట్టిన భోజనమా క్రైస్తవ్యమో? ఇదేమన్నా అమర్చిపెట్టిన భోజనమా? కట్ట నీళ్ళు పెట్టను పోయేటిది ఏమన్నానే? క్రైస్తవులకి అన్నీ అనుకూలముగా ఎప్పుడు ఉండవండి. అనేది నీ పోరాటం. ఇది నువ్వు పోరాడి గెలవలసిందే. క్రైస్తవుడికి అన్నీ అనుకూలముగా ఉండవు. మనము పాపులుగా ఉన్నప్పుడు కంటే అధిక శ్రమలు క్రైస్తవ్యములో మీకు ఉండునన్నాడు. పాపంలో ఉన్నప్పుడు ఏ శ్రమలు లేవు నాకు? జీతము, లంచములు, అవి ఇవి బోళ్ళంతా సుఖ సౌఖ్యములతో మంచిగా దసరా బుల్లోళ్ళుగా ఉంది. పాపిగా ఉన్నప్పుడే జీవితం బాగుంది అని అనిపించేటంత బాగుంది అది. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత శ్రమలో విధి విశ్వాసముతో కూడిన జీవితము. పాపులుగా ఉన్నప్పుడు కన్నా క్రైస్తవ్యంలోని నీవు అధిక శ్రమలకు గురి అవుతావు అని ఇక్కడ చెబుతున్నాడు. నిజమాన్ని నమ్ముతాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కువగా మనల్ని గురి అవుతాం. నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నో వాడని యెహోవా విడిపించును. నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నో అంతే. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, వాటిని దేవుడు, ఆపదల్లో దేవుడు కనుక నిన్ను విడిపించకపోతే ఆపదలోనే అంతమైపోతావు. అది నీతిమంతులకు కలుగు ఆపదలు ఎన్నో, వాటన్నిటి నుండి యెహోవా విడిపించును. యోబుని విడిపించింది దేవుడే. శ్రమల మధ్యన కలలో కంటున్నాడు, శ్రమల మధ్యన దర్శనములు చూస్తున్నాడు, శ్రమల మధ్య దేవుని యొద్ద నుండి ఓదార్పును పొందుతున్నాడు. యోబో, ఇది నీ పునరుద్ధానం, ఇది నీ శరీరం. యోబు శరీరాన్ని యోబు చూసినప్పుడు అసహించుకున్నాడు. కళ్ళలో ఏం చేశాడు? చచ్చిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత పురుగులు పట్టడం, చివుకుపోవడం, దుర్వాసన వెదజల్లడం, హబబబబా అనుకున్నాడు. అది పునరుద్ధానం చెందింది. తన సజీవుని చూశాడు, తాను చూసుకున్నాడు.
ఇవన్నీ దర్శనాల్లో కళలో చూస్తున్నప్పుడు యోబుకి ఏమవుతుంది? ఆదరణ కలుగుతున్నది. యోబుకి ఏం కలుగుతుంది? నీతిమంతులకు ఆపదలు వస్తే వాటి నుంచి ఎవరు ఇడిపిస్తారు? ప్రార్థన చేస్తావు, ఆపద ప్రభువా మీరు ఇలా అన్నారు కదా, మనం ఏమంటే తెలుసా, మీరు ఇలా అన్నారు కదా, ఈ ఆపదలో విడిపించాలన్నారు కదా, నన్ను విడిపించు. వాక్యముని తీసుకుని ప్రార్థించిన ఎడల ఆపద నుండి విడిపించబడతావు, లేదా ఆపదలోనే పట్టబడతావు. అన్ని జనులకి ఆపదలను విడిపించిన నాదుడు లేడు. ఉన్నాడా? ఆపద పంపింది ఆడే, ఆపదలో హతమారుస్తున్నది కూడా ఆడే. మన మేలు కొరకుంటే సమస్తం జరుగుతున్నాయి. యోబు మేలు కొరకు జరుగుతున్నాయి, మన మేలు కొరకు ఏం జరుగుతున్నాయి? అరే రోమపత్రికలో మాట ఉంది, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూనే ఉంది. ఇక్కడ మన మేలు కొరకు సమస్తమును జరుగుతున్నాయంట. ఓ శ్రమ రాకూడదు, వ్యాధి రాకూడదు, ఇబ్బంది రాకూడదు, ఇరికి రాకూడదు, ఓ శత్రువులు చెలరాకూడదు. అంతా క్రైస్తవ్యం సవ్యముగా ఉండాలి. సవ్యముగా ఏముండదు. సరిహద్దులో సైనికుడికి ఎలా ఉంటుంది? సరిహద్దులో సైనికుడి పరిస్థితి ఎలా ఉంటుంది? చావారేమో ఎలా ఉంటుందండి? మరుసటి వారానికి ఉంటాయా? ఇంకో అరగంట ఓర్చుకోండి. అప్రమత్తత అయి ఉంటాడు. చావారేమో తను చంపడమో సాయిచుమారమో జరుగుతుంది అక్కడ. అంతేనండి. మన మీదకి వచ్చే శ్రమలు సువర్ణం కంటే విలువైనవని గతంలో చెప్పాను నేను. శ్రమలు ఎలాంటివి? సువర్ణం కన్నా విలువైనవి. విలువైన శ్రమలు అవి, వెలకట్టలేని శ్రమలు. ఎన్నో మార్లు విడిపించబడ్డాం. ఎవరికైనా గుండెపోటు 2 నిమిషాలు ఉంటాయి. నాకు 6 నెలలు ఉంది. అది 6 నెలల నుంచి గుండెలోంచి పాము తిరుగునట్టు ఉన్నది. అదేంటి అర్థం అవ్వదు. వైద్యుడి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవు. స్పెషలిస్ట్కి చూపిందామంటే మన దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. మనలను మనమే శ్రమలు సువర్ణము కన్నా విలువైనవి. మనలను మనమే ఆయనకి ఎక్కువగా కనపరుచుకున్నట్టుకు శ్రమలు వచ్చును. మనల్ని తనకి ఎక్కువగా కనపరుచుకున్నట్టుకే శ్రమలు వచ్చును. శ్రమలు ఏం చేస్తావు? ప్రార్థిస్తావు. శ్రమలు ఏం చేస్తావు? నిన్ను ఆయన కనపరుచుకుంటావు. ప్రభువా మీరు నన్ను దృష్టించండి, నన్ను విడిచి వెళ్ళకండి, ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి, ఈ ఆపద నుండి తప్పించండి, ఈ రోగం నుండి విడుదల దయచేయండి, ఈ రోగం నుండి నన్ను స్వస్థపరచండి. నిన్ను ఎక్కువగా ఆయనకి కనపరుచుకోవడానికి శ్రమ వీలు కల్పిస్తుంది. అందుకని శ్రమలు సువర్ణము కన్నా విలువైనవి. అంతేనా? కొంతమంది శ్రమలు ఇష్టపడరు. దుఃఖాన్ని, రోగమును, కరువును, వస్త్రహీనతను అవి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఉండాలి. నాకు ఉద్యోగంలో ఉండగా తలతలా మెలమెలా మెరిసిపోయిన జీవితము ఒక్క జతకు వచ్చేసింది. ఏం జతకి? ఓ సహోదరుడు 6 జతల బట్టలు ఇచ్చాడు. కుట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పాను. 3 జతలు ఎలాగైతే కుట్టించానో 3 జతలు అలా ఉండిపోయాయి. చూసారా? అది ఏ హీనత? కొన్నింటిని మనం ఇష్టపడం. దేవుడు అనుమతించేది దేనినైనా నువ్వు ఇష్టపడాలి. ఒకటి చెలరేగుతున్నట్టు దేవుడు చెలరేగమాడు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని క్రిందకు వచ్చిన తర్వాత ఏది వచ్చినా క్రీస్తులో యోబు తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. మనము కూడా క్రీస్తులో మన స్థానాన్ని, ఒక మహిమ నిమిత్తం ఈ శ్రమ వచ్చిందని నువ్వు అనుకోవాలి. నీకు ఎన్ని శ్రమ రాలి చదువులో? లోకల్ చేయించాడు దేవుడు.
మొత్తం మీద అడ్మిషన్ తెచ్చుకున్నావు. అవి శ్రమలు కావా? రోజులు తరబడి నిరీక్షణలు, ఎదురుచూపులు, తిరగడాలు. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. విపత్తు ఎంత గొప్పదైనప్పటికీ దేవుడు నీతో ఆయన కార్యము ముగించే వరకు సాతానికి నీ ప్రాణమును అప్పగించాడు అన్నాడు. సమస్య విపత్తు ఎంత గొప్పదైనప్పటికీ దేవుడు తన కార్యము నీలో ముగించే వరకు నిన్ను సాతానికి ఎప్పటికీ అప్పగించాడు. విపత్తు గొప్పదవుతుంది, గొప్ప విపత్తే. యోబుది విపత్తు గొప్పది, అది మామూలు విపత్తు కాదు. విపత్తు అంటే ఇంగ్లీష్లో కొలామటి. ఇంకోటి ఏంటి? అదే విపత్తు గొప్పది. సాతానునికి నిన్ను ఎప్పుడు అప్పగించాడు? నీ ప్రాణమును సాతానికి. విపత్తు ఎంత గొప్పదైనప్పటికీ నీ ప్రాణమును సాతానికి ఎప్పటికీ దేవుడు అప్పగించాడు. విపత్తు వచ్చింది పోయింది, ఆపద వచ్చింది పోయింది, శ్రమ వచ్చింది పోయింది, శోధన వచ్చింది పోయింది. ఎబ్రీ పిల్లలు ఆ వార్త వినియోగ నుండి ఎబ్రీ పిల్లలు ఆ వార్త విని నాటి నుండి వారు బూడిద కుప్ప మీదకి ఎక్కారటండి బాబు. దుఃఖము దెబ్బ. ఏంటిది? బూడిద దెబ్బ, దుఃఖము దెబ్బ, శ్రమల దెబ్బ. ఒక వార్త వారికి వినిపించిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంది? బూడిద దెబ్బకి వెళ్ళి ప్రార్థిస్తున్నారని. పాప వాళ్ళ ముగ్గురికి ఒక బూడిద దెబ్బ, వాళ్ళ ముగ్గురికి ఒక బూడిద దెబ్బకి ఎక్కారంటండి పాపం వాళ్ళు. చూడండి, ఆ బొమ్మకి మొక్కనందున వారికి ఇప్పుడు అగ్నిగుణంలోకి వేసేస్తాడు రాజు. ఆ వార్త వినిన నాటి నుండి వారు బూడిద దెబ్బ మీదకి ఎక్కారటండి. ఏమన్నాడు ప్రవక్త ఇక్కడ? బూడిద దెబ్బ మీద వారు బూడిద దెబ్బని సరాసరి అగ్నిగుండానికి వెళ్ళారటండి. వారు బూడిద దెబ్బని సరాసరి పర్లే, మనకు కావాల్సిన టైం ఉంది, మనం విందాం. బూడిద దెబ్బ మీద సరాసరి ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఉద్దేశము యోబు పక్షముగా నెరవేరు వరకు పుండ్లు, రోగములు, శ్రమలు, ఇబ్బందులు, అవహేళనలు ఏమీ యోబుని ఇబ్బంది పెట్టలేకపోయాయి. యోబు ప్రాణమును తీయడానికి సాతానికి అవకాశం లేకుండా చేశాడు. అర్థమయ్యా? పుండ్లు. అతను చాలా ఆరోగ్యవంతుడండి యోబు, కానీ ఏమొచ్చింది? పుండ్లు వచ్చాయి. ఒంటి నిండా నా చర్మము మాని పగులుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని ఉద్దేశ్యము నెరవేరు వరకు పుండ్లు, వ్యాధులు, శ్రమలు యోబుని చంపలేకపోయాయి. యోబుని దేవుని ఉద్దేశం నెరవేరు వరకు ఇలాంటి శ్రమలు యోబుని చంపలేకపోయినవి. ఏమన్నా అర్థమవుతుందా? స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది, చైర్స్ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం నెరవేరు వరకు సింహములు దానియేలును తినలేకపోయాయి అన్నాడు. దానియేలుని అక్కడే తినేస్తే దానియేలు ఆ దేశానికి ప్రధాని కాలేడు. ఆ భాషకి దేవుడు దానియేలు అర్థం చెప్పలేడు. ఇదిగో భాషలు ప్రవశించింది ఆవిడ, రాలేదు ఇయ్యాలా? నువ్వు అరబాల ఇస్తే నువ్వు అర్థం చెప్తావు ఆ భాషకి? పాళీ భాష అది. గోవాలో కొంకణి మాట్లాడతారు. ట్రైన్లో వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న భాష నాకు ఏదో వింతగా ఉంది, అడిగేసాను చివరికి. ఈ భాష ఏంటన్నాను, కొంకణి అన్నారు. ఇది ఏ దేశంలో మాట్లాడతారు? గోవాలో మాట్లాడతారని చెప్పారు. అనేక భాషలు మాట్లాడితే దాని అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడు అది దేవునిది, అర్థం చెప్పేవారు లేనప్పుడు అది దెయ్యానిది. ఇప్పుడు అర్థమైందా? దేవుని ఉద్దేశము నెరవేరు వరకు సింహములు దానియేలును తినలేకపోయినవి. దానియేలు కొరకు ఒక ఉద్దేశం ఉంది. దానియేలు ఒక శ్రమలో ఉన్నాడు. ఏమండి రాజాజ్ఞ ఏంటి? అవి మంచివి కావు, ఆ చాయలు తెచ్చుకో, అవి మంచివి కావు, ఇవిగో ఇవి
నేను ఇక ప్రార్థన చేయను, రాజ్యాజ్ఞను అనుసరించి నేను ఇక ప్రార్థన చేయను అని ఆయన అనలేదు. కిటికీలు మరీ తెరిచి ప్రార్థిస్తున్నాడు. కొన్ని కిటికీలు మూసుకున్నాడా? అవి ఏ తట్టు తెరవబడ్డాయి? యెరూషలేములో ఏముంది? ఎవరు కట్టించిన మందిరమో? అంతటి పని చేస్తున్నప్పుడు సాతాను కుయ్యికి తింటారు. దేవుని ఉద్దేశము నెరవేరు వరకు సింహములు దానియేలును తినలేకపోయినవి. ముమ్మారు దానియేలు దేవునికి ప్రార్థన చేయువాడిగా ఉన్నాడు. రాజాజ్ఞ ఏంటి? రాజుకే ప్రార్థించాలంట. రాజు ఏమన్నా దేవుడా? మోడీకి ప్రార్థన చేద్దామా? మోడీకే ఈ రోజుని మోడీకే రక్షణ లేదు. అది ఇందులో అనకూడదు, ఇది బయటికి వెళ్తుంది కనుక. హల్లెలూయా. దేవుని ఉద్దేశం నెరవేరే వరకు వృద్ధాప్యము మరణము కానీ అబ్రహాముని తీసుకోలేదట. దేవుని ఉద్దేశం నెరవేరే వరకు వృద్ధాప్యము కానీ మరణమే కానీ అబ్రహాముని తీసుకోలేకపోయి. అబ్రహాం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దానియేలు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, యోబు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మరణము, వృద్ధాప్యము ద్వారా వచ్చే మరణము అబ్రహాముని, సింహము యోబుని ఏమియో దేవుని ఉద్దేశం నెరవేరాలి. ఎంతవరకు మనం ఈ భూమి మీద ఉండాలి, ఎంతవరకు దేవుని ఉద్దేశం మన ద్వారా నెరవేరాలి అన్నవి నెరవేరు వరకు సాతానుడు మనలను తీసుకోలేడు. మరణము మనల్ని ఏమీ చేయజాలదు. అలాగే మనకి జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరే వరకు ఏమీ మనలను తీసుకొనజాలదు. మన యొక్క పిలుపు దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశము నెరవేరు వరకు ఈ లోకములో నుండి మనలను ఏదియు చేయజాలదు. ఏదియు జల ప్రళయం లేకుండా వర్షధనస్సు లేదు. వర్షధనస్సు ఒక నిబంధన ధనస్సు అన్నాడు. అది కూడా నిబంధన చేశాడు. ఇక ఇలాంటి ప్రళయం రాదని. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, అనేకులు శ్రమలు, శోధనలు, అనేకులు అంటండి శ్రమలు ద్వారా, శోధనల ద్వారా రక్త సముద్రముల గుండా పరలోకం వెళ్ళినప్పుడు మనము పూలపాన్పు ద్వారా పరలోకము సుఖసౌఖ్యములు కలిగిన పూలపాన్పు ద్వారా పరలోకం వెళ్ళుదుమా అని ప్రశ్నార్థకంగా మాట్లాడాడు. సుఖసౌఖ్యముల ద్వారా పరలోకం వెళ్ళగలవా? వాళ్ళు ఎలాగెళ్ళారు? శ్రమల ద్వారా, శోధనల ద్వారా, రక్త సముద్రముల గుండా. అంటే అంతటి రక్తం ఒలికించబడింది. అటువంటి వారు, అలాంటి వారు పరలోకం వెళ్ళినప్పుడు మనము ఇలాంటి వాటి ద్వారా పరలోకం వెళ్ళుదుమా? అలా వెళ్ళుట మనకు తగునా? హల్లెలూయా. సుఖసౌఖ్యముల ద్వారా పరలోకము ఎవరు వెళ్ళరు. పరలోకము పోరాడి గెలవలసింది తప్ప గెలుచుకోవలసిన ఈవి అది. కనుకనే ప్రియులారా, దేవునికి ప్రార్థన చేయటం మానుటయు లేదా సింహముల బోనులో త్రోయబడిటయు అనున్నది. ప్రార్థన మాంటావా? సింహాల బోనులో వేయమంటావా? అతడు సింహాల బోనులో వేయడానికే ఓటేశాడట. ప్రార్థన మాన్నం, దేవుణ్ణి ఆరాధించుట, ఆరాధనకి వెళ్ళుట, సింహాల బోనులో వేయమన్నాడు. అది భక్తుని యొక్క తీర్మానం. సింహాల యొక్క బోన్లో దానియేలు దేవదూతను చూశాడట. ఎవరు చూశాడు?
చూద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఈ వర్తమానాన్ని చక్కగా మీరంతా వింటారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సింహాల బోనిని అతడు కోరుకున్నాడు. శ్రమల గుండా వెళ్ళిపోయిన వారు దేవుని చూశారటండి. శ్రమల గుండా వెళ్ళిన వారు దేవదూతలను చూశారు. ఎవరు చూశారు? శ్రమల గుండా వెళ్ళిన వారు ప్రత్యక్షతలను చూశారట. దేవుని చూసిన వారికి శ్రమలేంటి? దేవదూతలు చూసిన వారికి శ్రమలేంటి? ప్రత్యక్షతలు చూసిన వారికి శ్రమలేంటి? దేవుని చూసిన తర్వాత వారికి శ్రమలు అనిపించలేదు. దేవదూతను చూసిన తర్వాత శ్రమ, ప్రత్యక్షత ఇది మందే, దీనికి శ్రమ అనిపించదు. ఈ ప్రత్యక్షత నీకు శ్రమ. కాశీ మజిలీ కథలు ఇక్కడ ఉంటాయండి. ఈ పెంతుకోస్తు సంఘం అటండి, శ్రమలు, శోధనలు, హేళనలు, అపహాస్యముల తర్వాత ఈ సంఘం వెళ్ళి దేవుని చూస్తుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ పెంతుకోస్తు సంఘము, ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ హేళనలు, ఈ అపహాస్యముల తర్వాత ఈ సంఘము తమ దేవునిని చూచును. వారు దేవుని చూశారు, వారు దేవతలను చూశారు, వారు ప్రత్యక్షలు చూశారు. ఈ సంఘము దేవునిని చూస్తుంది అన్నాడు. అబ్రహాము దేవుని ముఖాముఖి చూశాడు. చూశాలేదా? దానియేలు దేవదూతనే, సంఘము దేవుణ్ణి చూడదా? హల్లెలూయా. అది ఆ దినము మహిమలోనికి, ఆ దినమట మహిమలో ఉన్న సింహాసనం మీదకి ఈ సంఘముని దేవుడు ఆహ్వానించును అన్నాడు. విసరండి, అది ఎలా వచ్చిన సంఘం? అది శ్రమల గుండా, శోధనల గుండా, రక్త సముద్రముల గుండా ఈ వెళ్ళిన ఈ సంఘమును మహిమలో దేవుడు తన సింహాసనం మీదకి ఆహ్వానించును అన్నాడు. అందుకనే షేర్ చేసుకుంటుంది కదా. అందుకనే ప్రవక్త మాట వాడాడు ఇక్కడ. సంఘం ఏం చేస్తుంది? సింహాసనాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే యోబు చూసినది ఎవరు చూడలేదటండి. యోబు చూసింది, యోబు ఏం చూశాడు? యోబు పునరుద్ధానమని చూశాడు. యోబు ఏం చూశాడు? మీరు ఎవరు ఎంతలేదు, చల్లారిపోయారు. వీళ్ళు ఎవరో చూడలేనిది చూశాడు యోబు. వింతైన దాన్ని చూశాడు. యోబు చూసిన దాన్ని భద్రపరుచుకున్నాడు. దేవుని చూశారు, దేవదూతను చూశారు, ప్రత్యక్షం చూశారు, అన్నీ చూశారు. కానీ ఎవరో చూడలేని దాన్ని యోబు చూశాడు. యోబు పునరుద్ధానముని చూశాడు. ఎవరు చూడలేని దానిని యోబు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అన్నాడు. పునరుద్ధానం ఏమని చేసింది? దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అన్నాడు. వర్తమాన పేరు అదే, నేను ఎరుగుదును. చింటూ రాలేదా? తాను పునరుద్ధానంలో ఒక భాగం అయ్యాడట. పునరుద్ధానంలో సంఘము పునరుద్ధానములో భాగము కాబోచున్నది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందాకే చెప్పాను, నా శరీరము చివికి చీకిపోయినను, దానిని పురుగులు పట్టినను, పునరుద్ధానమందు నేను నా శరీరముతోనే దేవుని చూస్తానన్నాడు. తిరిగి అది ఏమైంది? పునరుద్ధానం అయ్యింది. తన శరీరముతోనే యోబు దేవుణ్ణి చూస్తానన్నాడు. అలాగే చూశాడు. అది జరిగిపోయింది. అది పాస్ట్ టెన్స్. దేవుడే యోబుకి ఆదరణ కలిగించాడు. భార్య అయినా తోడుగా ఉండాలి కదా. తెచ్చినప్పుడు అరటిపళ్ళు తిన్నావు, పెరుగు తిన్నావు, మంచి మంచి కూరలు తిన్నావు, మాంసం తిన్నావు, చేపలు తిన్నావు, పలాని వాని భార్య అని చెప్పి ఎన్నో మర్యాదలు, గౌరవాలు. శ్రమలు ఎవరు తోడుకుంటారండి? భార్య పిల్లలు తోడుకుంటారు. ఇక సంఘం తోడుగా ఉంటుంది. భార్య పిల్లలు చచ్చిపోయారు, భార్య మిగిలింది, ఆమె వ్యతిరేకిస్తుంది, సంఘం వ్యతిరేకిస్తుంది. 7 మార్లు వచ్చి నిందించి వెళ్ళిపోయిందటండి సంఘం. అదేం సంఘమో?
ఇంక 10 నిమిషాలు ఆగితే బాగుండు, నా వర్తమానం ముగించుకుంది నేను. దానియేలు దేవదూతని చూశాడు. ఎబ్రీ పిల్లలు మనిషి కుమారుని చూశారు. ఎబ్రీ పిల్లలు ఎక్కడున్నారు? గుండం మధ్య. దానియేలు ఎక్కడున్నాడు? సింహముల మధ్య. దానియేలు ఏం చూశాడు? ఎబ్రీ పిల్లలు మనిషి కుమారుని చూశారు. యోబు దేవుణ్ణి ముఖాముఖి చూశాడు. అయిపోయిందిలేండి, మనం ముగించేసి. యోబు అందరికన్నా శ్రేష్టమైనదని చూశాడు, అది పునరుద్ధానము. మన పునరుద్ధానానికి ముందు శిలువ ఉండాలటండి. మన పునరుద్ధానానికి ముందు ఏముండాలి? మన ఆరోహణకి ముందు ఏముండాలి? ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక శిలువ ఉండాలన్నాడు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. అంటూ ఎవరి శిలువను వాళ్ళు ఎత్తుకోమన్నాడు. నా కొరకు ఎవరి శిలువను వాళ్ళు ఎత్తుకోవాలి. శిలువ శ్రమకు గుర్తుగా ఉంది. శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు, రాజ్యమును సంపాదించలేడు. శిలువను భుజాన్ని ఎత్తుకోమన్నాడు. శిలువ అనుభవం ఉండవలేను. ఒక పాపి తన పాపమునకు మరణించినప్పుడే పునరుద్ధానుడవుతాడు. ఒక పాపి తన పాపమునకు మరణించినప్పుడే పునరుద్ధానుడవుతాడు. పాపమునకు మరణించినంత కాలము అతడికి పునరుద్ధానం లేదు. అర్థమైందా? ఒకటి పాపమునకు మరణించాలి, 2 శరీరంలో మరణించాలి. అప్పుడే ఏమవుతాడు? పునరుద్ధానుడవుతాడు. పునరుద్ధరించబడుట, రిఫార్మేషన్. దేవదూతని చూడకముందే దానియేలు సింహముల బోనులోకి వెళ్ళాడు. మనిషి కుమారుని చూడకముందే ఎబ్రీ పిల్లలు అగ్నిగుండంలోనికి వెళ్ళారు. చూసారా? అదండి భక్తి అంటే. పునరుద్ధానముని చూడకముందే యోబు శ్రమల గుండా వెళ్ళాడు అన్నాడు. శ్రమలోకి వెళ్ళిన తర్వాత దేవుడు పునరుద్ధానం చెప్పాడు. ఈ 3 భక్తుల అనుభవాలు మనకెంతో. అక్కడ దేవదూత ఉంటుందని యోబు దానియేలు తెలుసా? అక్కడ మనిషి కుమారుడు ఉంటాడని పిల్లలు తెలుసా? ఆ శ్రమల్లో తాను తన భక్తిని యావత్తు చూపించారండి. తాను చనిపోవడం, శరీరం చీకిపోవడం, పురుగులు పట్టడం, పునరుద్ధానుడవడం, తన శరీరంలో సజీవుడని దేవుని చూడటం, తాను సజీవుడవడం అన్నీ చూశాడు. ఎప్పుడు? తన శ్రమలకు ముందు అని చూశాడు. ఇప్పుడు అగ్నిగుండంలో దేవుడు ఉన్నాడు నడంరాని అన్నారా? అగ్నిగుండంలో మన దేవుడు నడంరాని ముగ్గురు అనుకున్నారా? అక్కడ ఏముందో తెలియదు, ఏమి లేదో తెలియదు. చచ్చిపోతామో తెలియదు, బతుకుతామో తెలియదు. సింహాల బోన్లో దేవదూతుందని దానియేలు తెలుసా? విశ్వాసము వారి ప్రాణములను రక్షించింది. వారి నమ్మకము దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకము వారి ప్రాణములను రక్షించింది. తిరిగి ప్రాణములను తిరిగి తెచ్చాయి. విశ్వాసము ప్రాణమును తిరిగి తెచ్చింది. విశ్వాసమేనండి భక్తికి పెట్టుబడి, ఇంకేమీ లేదు. హల్లెలూయా. కనికిన ప్రియులారా, పునరుద్ధానానికి ముందు యోబు శ్రమలోకి వెళ్ళాడట. పునరుద్ధానం ముందు యోబు ఎక్కడికి వెళ్ళాడు? ఒక దర్శనము యోబుని ఎంతో స్థిరపరిచింది అన్నాడు. దర్శనము యోబుని మన కళలు వచ్చి మనల్ని స్థిరపరుస్తున్నాయి. దర్శనం దొరికిందని చెప్పాను నేను. కళ పడిపోయిందని చెప్తూ ఉంటాను నేను. అవి ఎంతో మనల్ని స్థిరపరుస్తాయి. యోబుని ఎంతో స్థిరపరిచాయి. నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలము. మనం జీవించుటకు నిద్రించిన వారిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? మనము జీవించుటకు క్రీస్తు, మనల్ని ముద్రించుటకు క్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాడటండి.
మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, లోకం జీవించాలంటే దురాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మలు ఏం చేస్తుంది? ముద్రిస్తుంది. ఎప్పటిదాకా ముద్రిస్తుంది? అది విమోచన దినం వరకు ముద్రించడానికి క్రీస్తు మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. అది ముద్రించింది, తన సొత్తుగా చేసింది, దేవుని సొత్తుగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. నేను జీవించలాగానే మీరును జీవించెదరు అను గంభీరమైన వాగ్దానం పలికాడండి దేవుడు. నేను జీవించుచున్నలాగున మీరును జీవించెదరు అని గంభీరమైన వాగ్దానమును పలిక. ఆ వాగ్దానం గంభీరమైందటండి. నేను బతికున్నాను కనుక మీరును బ్రతుకుతాను, నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును. మనం లేచి నిలబడదాం. అందరూ లోపలికి రండి.